హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎల్ఎం క్రియేటర్స్. ఈరోజు మన వీడియోలో హెల్త్కి చాలా మంచిదైనటువంటి కర్ర పెండలం ఫ్రై రెసిపీని అయితే చూపించబోతున్నానండి. అమ్మమ్మల కాలంలో ఇటువంటి దుంపలు చాలా తినేవారు కనుక వాళ్ళకు కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు అనేవి అస్సలు వచ్చేవి కాదు. ఇప్పుడు మనం చూస్తున్నట్టుగానే చిన్న వయసులోనే చాలా వరకు ఆరోగ్య సమస్యలు ఉంటాయి. కానీ మన ముందే వయసు అయిపోయి పారాడుతున్న వాళ్ళకి మాత్రం ఏ సమస్య ఉండకుండా ఆరోగ్యంగా ఉంటారనమాట. రండి వీడియోలోకి వెళ్ళిపోయి రెసిపీని చూసేసుకుందాం. ఇలా దుంపలు తీసుకొని పైన బాగా స్కిన్ తీసేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా వైట్ కలర్ వచ్చేస్తుంది అనమాట. వీటిని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బాగా వాష్ చేసి తీసుకొని ఇప్పుడు కుక్కర్లోకి వేసేసుకోండి. ఇలా కుక్కర్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు రాళ్ళుప్పుని యాడ్ చేసుకోండి. క్వాంటిటీకి తగ్గట్టుగా నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 2 విజిల్ తెప్పించుకోవాలన్నమాట. ఒక 2 విజిల్ తెప్పించుకుంటే చాలండి, మనకు దుంపలు అనేవి పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి అన్నమాట. చూడండి, ఆఫ్టర్ 2 విజిల్ తర్వాత దుంపలు ఎంత బాగా ఉడికిపోయాయో చూడటానికి కూడా చాలా బాగున్నాయి అన్నమాట. ఇప్పుడు ఈ దుంపల్ని వాటర్ నుంచి సపరేట్ చేసేసుకోండి. ఇలా సపరేట్ చేసిన దుంపల్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాం రండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పును కానీ లేదా పెసరపప్పును కానీ ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి. అలాగే పచ్చిమిర్చీలైనా లేదా ఎండుమిర్చీలైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు కరివేపాకు, రుచికి తగ్గట్టుగా ఉప్పు, మనము దుంపల్లోకి స్టార్టింగ్లోనే ఉప్పు వేసి ఉడికించుకున్నాం కనుక చూసి వేసుకోండి. అలాగే చిటికెడు పసుపు వేసుకొని ఇలా 2 నుంచి 3 నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనము ఉడికించి వాటర్ నుంచి సపరేట్ చేసి పెట్టుకున్న దుంపలు మొత్తం ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఉప్పు, కారం, ఆయిల్ ఆ ఫ్లేవర్ అంతా మొత్తం దుంపలకి పట్టేలాగా ఇలా నీట్గా కలుపుకోవాలండి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం ఫ్లేవర్ కోసం కొత్తిమీర యాడ్ చేసుకొని ఇంకొకసారి మిక్స్ చేసేసుకోండి. అంతేనండి, టేస్టీ కర్ర పెండలం దుంపల ఫ్రై అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇక సర్వ్ చేసుకొని టేస్ట్ చేసేయడమే. వీటిల్ని కన్నడలో అయితే మరగెనసు, అలాగే ఇంగ్లీష్లో కసావా అని కూడా పిలుస్తారండి. వీలైతే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చూపించేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని హెల్దీ అయిన రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. పెట్టే ప్రతి వీడియో ఫస్ట్ నోటిఫికేషన్ మీకే రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ.